హాయ్, అందరికీ నమస్కారం. ఇవి ఏంటో తెలుసునా? కొబ్బరి పాలు. కొబ్బరి పాలతో అన్నం పాయసం చేస్తున్నాను. ఇలా కొబ్బరి పాలు మసులుతున్నప్పుడు అందులో కాస్త కుంకుమ రేకులు వేసుకున్నాను. అరగంటకు పైగా నానబెట్టిన రైస్ అందులోంచి నీళ్లు తీసేసి కొబ్బరి పాలలో వేసుకున్నాను. కాస్త నెయ్యి. మామూలుగా మనము అన్నం పాయసం ఎలా చేసుకుంటాం, పాలతో వండిన అన్నం పాయసం చేసే విధానం అంతా కూడా సేమే. అయితే ఈ కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో లింక్లో ఇస్తాను, చూడండి. మీకు మధ్య మధ్యలో అన్నం ఎలా ఉడికిందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇక్కడ. దాదాపుగా అన్నం ఉడికి మెత్తగా అయినప్పుడు బెల్లం కూడా నేను కొబ్బరి బెల్లమే వాడుకున్నాను ఇందులోకి. బెల్లం అంతా కరిగి మరి కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే చివరిలో కాస్త యాలకుల పొడి, కొంచెం ఉప్పు, అలా చివరిలో చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. హోలీ రోజు పొద్దున మేము దేవునికి నైవేద్యంగా చూపించి తిన్నాము.